ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగును గాక. 1 తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుడు మహిమ స్వరూపి. ఆయన మోషేకు తెలియజేస్తూ నిర్గమ 33:20లో నీవు నా ముఖమును చూడజాలవు అని ప్రభు మాట్లాడారు. ఆయన వచ్చిన సమయంలో యాజకులు సైతం ఆ చోట్లో నిలవలేకపోయారు. 2వ దినవృత్తాంతములు 5:14లో ఈ సంగతులున్నాయి. అలాగే దేవుడు వచ్చే సమయంలో ఆయన మహిమ ఆకాశమంతటా కనబడును, భూమి ఆయన ప్రభావంతో నిండియుండుననే సంగతి వ్రాయబడింది. ప్రభు అయిన యేసు ఆయన రాకడను గురించి చెప్పిన విషయాలలో మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండునని తన మహిమను గురించి తెలియజేస్తూ వచ్చారు. యేసు క్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నారన్న సంగతిని గురించి హెబ్రీ 1:3లో వ్రాయబడింది. 2 కొరింథీ 3:18లో మనందరము అధిక మహిమను పొందుచు ఆయన పోలికగా మార్చబడవలసి ఉన్నాం.